హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమోఫిసిస్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫిజిక్స్ టాపిక్. ఇది ఫిజిక్స్ ఫస్ట్ క్లాస్, అందుకని ఒక చిన్న టాపిక్స్ తీసుకొని వచ్చా. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ కులుమ్స్ లా. ఇవి రెండు పేర్లు వేరే వేరే అయినా కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్లీ సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ సేమ్ ఉంటుంది, కానీ ఒకటే వర్డ్ తేడా ఉంటుంది. క్యూ ఉంది, ఎం ప్లేస్లో క్యూ పెడితే అదే మనకి రెండు కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి రెండు. అండ్ ఫస్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసేది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ ఏం చెప్పిండు లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి? న్యూటన్స్ లా ఏంటంటే, మనం రెండు మాస్ M1 అండ్ M2 మాస్ ఆర్ డిస్టెన్స్లో పెట్టినాం అనుకో, అంటే ఆ రెండు మాసెస్ మధ్య డిస్టెన్స్ R అనుకోండి. ఎఫ్ అనేది కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M1 అండ్ M2 అండ్ ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². అండ్ ఇది అయినప్పుడు ఇప్పుడు మనం రెండింటిని కలిసి రాస్తే ఎఫ్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు M1 M2 బై R² వస్తుంది. అండ్ ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యాడ్ చేసుకోవాలి. అది మనం G పెట్టుకుంటాం. ఇక్కడ G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇప్పుడు ఫార్ములా ఏమైంది మనకి? ఎఫ్ ఈక్వల్స్ టు GM1 M2 బై R². అండ్ ఇందులో G వాల్యూ వచ్చేసి 6.67 ఇంటూ 10⁻⁻11. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇప్పుడు కులూమ్స్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తుంది, అది గ్రావిటేషన్ చాప్టర్లో వస్తుంది. బట్ రెండు చాప్టర్స్ మ్యాక్సిమం సిమిలర్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ Q1 Q2 అంటే పాయింట్ ఛార్జెస్ ఆర్ డిస్టెన్స్లో ఉంటే ఫోర్స్ ఫార్ములా ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 అండ్ Q2 అండ్ ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². ఈ రెండింటిని కలిసి రాసి మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టుకుంటే ఎఫ్ ఈక్వల్స్ టు KQ1 Q2 బై R². ఇది ఫార్ములా. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి మనకి. K అంటే 1/4πε0. K వాల్యూ వచ్చేసి 9 × 10⁻9 న్యూటన్ మీటర్ స్క్వేర్ C⁻². అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎప్సిలాన్ అంటే పర్మేబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్. అండ్ ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి 8.85 ఇంటూ 10⁻12. యూనిట్స్ వచ్చేసి C² న్యూటన్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్. అండ్ ఇది ఈ రెండు టాపిక్స్. అండ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ చాప్టర్స్కి. గ్రావిటేషన్లో అది ఇంపార్టెంట్, అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఇది ఇంపార్టెంట్. అండ్ ఈ K వాల్యూ 1/4πε0 చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, వాల్యూ 9 × 10⁻9. అండ్ ఇది ఈరోజు టాపిక్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్తో వస్తా. మీకు ఏ కాన్సెప్ట్ కావాలో కామెంట్ చేయండి.